హాయ్ వ్యూస్, ఇవాళ అయితే మనకు హయ్యర్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఈ కంప్లైంట్ ఏంటంటే వాష్ టైం మధ్యలో మనకి మిషన్ అనేది ఆగిపోయి వాటర్ కంటిన్యూగా తీసుకోవడం కానీ లేదా లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం కానీ జరుగుతుంది. యాక్చువల్గా ఇది హయ్యర్ 7 kgs అండి. ఇందులో కస్టమర్ మనకి దుప్పట్లు వేసాడంట. 2-3 దుప్పట్లు వేయడం వల్ల ఈ రెగ్యులర్గా దుప్పట్లు వేసి వాడడం వల్ల ఏమైందంటే దీని సాక్స్లు అనేవి ఫ్రీ అయిపోయి ఈ డ్రమ్ము టబ్ అనేది లివర్కి తాకడం వల్ల ఇట్లా వాష్ టైంలో మధ్యలో మిషన్ అయితే ఆగిపోతుంది. ఇలా మిషన్ అనేది ఆగిపోయి అన్ని లైట్లు బ్లింక్ అవ్వడం కానీ లేదా కంటిన్యూగా వాటర్ తీసుకోవడం కానీ లేదా ఉన్న వాటర్ని బయటికి పంపడం కంటిన్యూగా స్పిన్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇట్లా టైంలో ఖచ్చితంగా మీరైతే టెక్నీషియన్స్ అయితే పిలవండి. ఒకవేళ మీకు టెక్నీషియన్ అయితే అందుబాటులో లేకపోతే దీనికి చిన్న రెమెడీ ఉందండి. అదైతే పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ పర్పస్ మాత్రం చెప్తున్నా. ఇది మాత్రం మీరు ఇంట్లో చేయకండి, ఇది టెక్నీషియన్ చేసే పని. లోపల డోర్ స్విచ్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ చేస్తే మనకు మిషన్ అనేది మధ్యలో ఆగకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేదాకా రన్ అవుతుంది. ఇది చూడొచ్చు, ఆ డోర్ స్విచ్ 2 వైర్లు ఇందాక నేను చూపెట్టాను కదా, ఆ 2 వైర్లు అనేది ఇట్లా కలిపేస్తే మనకి మిషన్ అనేది రన్ అవుతుంది. సో మీరైతే చేయకండి, ఇట్లా ప్రయోగం అయితే చేయకండి, టెక్నీషియన్ చేయాలి. ఇది దీనికి డోర్ సెన్సార్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని నేను తీసేసి డైరెక్ట్ చేశాను. చూడొచ్చు, ఆ డోర్ సెన్సార్ అనేది ఇట్లా ఉంటుంది. ఒకవేళ టెక్నీషియన్ మీకు అందుబాటులో లేనట్లయితే ఏం చేయాలో అది కూడా చెప్తా. ఇదైతే టెంపరీ, పర్మనెంట్ అయితే కాదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లివర్ లా కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేయనక్కర్లేదు, మీకు ఐడియా కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఈ డ్రమ్ము పక్కన లివర్ టైప్ ఉంటుంది. జస్ట్ మీరు బ్యాక్ కవర్ తీయంగానే కొంచెం చేయి పైకి పెడితే ఇట్లా మీకు చేయికి తాకుతుందండి. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ డోర్ బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కవర్ తీయంగానే మనకి ఆ లివర్ అనేది కనిపిస్తుంది. 2-3 సార్లు దాన్ని లెఫ్ట్ రైట్ 2-3 సార్లు కదిలియంగానే మనకు స్విచ్ అనేది కొంచెం రస్ట్ బయట ఉన్నా లేదా అలా అప్పుడప్పుడు అలా చీమలు కూడా పోతాయి. చీమలు పోయినా కూడా మనకి ఆ డోర్ స్విచ్ అనేది పనిచేయదు. కొన్ని సందర్భాల్లో ఈ లివర్ని ప్లే చేయడం ద్వారా మిషన్ అయితే రన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అది చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఇక్కడ బ్యాక్ కవర్ ఇప్పగానే ఇలా పైన లొకేట్ అయి ఉంటుంది. ఇది కాస్త ప్లే చేస్తే అప్పుడప్పుడు అయితే వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే కొత్త సెన్సార్ అయితే వేయడం జరిగింది. సో మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, డోర్ స్విచ్ కూడా డైరెక్ట్ చేసి వాడచ్చు. బట్ చిన్నపిల్లలు లేకపోతే ఇంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆ డోర్ తీసినా కూడా మిషన్ అనేది కంటిన్యూ రన్ అయిపోతుంది. అట్లా రన్ అవడం వల్ల వాళ్ళు చిన్నపిల్లలు చేతులు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఈ సెన్సార్ అనేది వేసుకుంటే మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు మిషన్ అనేది ఆగిపోతుంది. పిల్లలకైతే సేఫ్టీ ఉంటుంది. సో ఫైనల్ నేనైతే కొత్త సెన్సార్ వేసాను. చూడొచ్చు, మిషన్ కూడా ఆన్ అయిపోయింది. ఈ ఇందాక చూసాం కదా, మనకు అన్ని లైట్స్, ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అయినాయి. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మనమైతే వాష్ ప్రోగ్రామ్ పెట్టినాం, వాటర్ కూడా తీసుకుంటుంది. ఫైనల్లీ మిషన్ అయితే కంప్లీటెడ్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫ్యూచర్లో నేను మరిన్ని వీడియోలు చేస్తే మీకు ఇలాంటి హోమ్ అప్లయన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరైతే మన తెలుగు టెక్ హోమ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరేమైనా కొత్త హోమ్ అప్లయన్స్ ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ అన్న పర్చేజ్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే ఫ్రీగానే రివ్యూ అనేది ఇస్తాను.